ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పార్వతి, 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 పార్వతి. పార్వతి లోపల ఎక్కడ లేదన్నయ్య. రామలక్ష్మి బయటికి ఏమన్నా వెళ్ళిందేమో బావగారు. అందరం ఇక్కడే ఉన్నాం కదా, వెళితే మనల్ని దాటుకునే కదా వెళ్ళాలి. తను బయటికైతే వెళ్ళలేదు. మరి ఇంట్లో ఉన్న పిల్ల ఇంట్లోనే ఎలా మాయమవుతుందన్నయ్య? మాయమవలేదే, మాయం చేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ జానకే. ఆ జానకి నీ కొడుకు కోడలు రామలక్ష్మిని మాయం చేశారు. లేదు, అయ్యో రామ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడెలా? అమ్మో, పార్వతి గురించి చెప్పేద్దామా? చెప్పేద్దామా? అడిగింది పార్వతి పిన్ని గురించి కాదు కదా, రామ గురించి కదా అత్తయ్య అడిగింది. రామ గురించి మనకేం తెలియదు కదా, అంతవరకే చెప్తాం. సరే. కోడలా? అది నా కోడలవుతుందా? నువ్వు ఉండవే. జానకి, రామలక్ష్మి ఎక్కడా? దాన్ని ఎక్కడ దాచారు? నేను దాయడం ఏంటి అత్తయ్యా? నేనెందుకు ఆ పని చేస్తాను? ఆ పని నువ్వే చేస్తావు. నీకే అవసరం. అసలు ఈ పెళ్లి జరగకూడదని మొదటి నుంచి పట్టుపట్టింది నువ్వే. తర్వాత నువ్వు లేకుండా ఈ పెళ్లి జరుగుతుందని అక్కసు వెళ్ళగక్కింది నువ్వే. రఘు, నాకు దీని మీదే అనుమానంగా ఉందిరా. అనవసరంగా నన్ను అనుమానించకండి అత్తయ్యా, నాకేం తెలీదు. అవునవును, అత్తయ్యను అనుమానించడం అన్యాయం, అధర్మం, పాపం. పాపం రామలక్ష్మి పెళ్లిని దూరం నుంచైనా చూడాలని పెళ్లి కోసం రెడీ అయింది నానమ్మ. అలాంటప్పుడు రామని ఎందుకు మాయం చేస్తుంది చెప్పండి? అవునన్నయ్య, అమ్మేదో చెప్పిందని వదినెందుకు అనుమానించడం? అమ్మ కరెక్ట్గానే చెప్పింది శివ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.